అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'గుండెల్లో నీ రూపమే' పార్ట్ 17. ఇక కథలోకి వెళితే గోడకు ఉన్న ఐశ్వర్య ఫోటోని చూసి షాక్‌తో కన్నీళ్లు వస్తుంటే కోపంతో పిడికిలి బిగించి గట్టిగా అత్తయ్య అని అరుస్తాడు. విశాల్ అరుపుకి ఇంట్లో ఉన్న అందరూ హాల్లోకి వస్తారు. నిత్య, ఉదయ్, శోభ, విజయ్, కాజల్, అశ్విని, సంతోష్, అఖిల్, రాజు, మాయ, అనిల వచ్చి కోపంతో కళ్ళు ఎర్రబడి పిడికిలి బిగించిన విశాల్ని చూసి అందరూ స్టన్నై నిలబడతారు. శోభ విశాల్ ముందుకు వెళ్ళి నిలబడి తనని చూస్తూ ఐశ్వర్య ఫోటో వైపు చెయ్యి చాచి ఏంటి మీరు చేసిన పని? చెప్పండి అత్తయ్య అని గట్టిగా అరుస్తాడు. విశాల్ అరుపుకి అందరూ ఉలిక్కిపడతారు. ఉదయ్ విశాల్ అది అంటాడు. విశాల్ చెయ్యి చూపిస్తూ ప్లీజ్ మామయ్య మిమ్మల్ని అడగలేదు, మీరు మాట్లాడకండి. అత్తయ్య మీకు తెలుసు కదా ఇలా చేస్తే నేను భరించలేను అని. కానీ మీరు ఈ పని ఎలా చేయగలిగారు? మీకు మనసు ఎలా వచ్చింది? నా అమ్ములు ఫోటోకి బొట్టు పెట్టి దండ వేయడానికి చెప్పండి. మోహన్ ఇన్వాల్వ్ అయ్యి విశాల్ అమ్మ చేసిన దాంట్లో తప్పేముంది? విశాల్ కోపంగా చూస్తే మోహన్ సైలెంట్గా తలదించుకుంటాడు. సంతోష్ వెళ్ళి ఐశ్వర్య ఫోటోకి దండ పీకేసి బొట్టు చెరిపేసి తన ప్యాకెట్లోని కర్చిప్తో నీట్గా తుడిచి మళ్ళీ తగిలిస్తాడు. విశాల్ అది చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. సంతోష్ విశాల్ దగ్గరకు వచ్చి సారీరా, నేను చూడలేదు, ఇంకెప్పుడు ఈ ఇంట్లో ఇలా జరగనివ్వను, నువ్వు బాధపడకు ప్లీజ్ విశాల్. విశాల్ కోపంగా శోభ వైపు చూసి అత్తయ్య ఇదే లాస్ట్ ఫైనల్ వార్నింగ్, మీరు ఇంకోసారి ఇలా చేస్తే ఈసారి ఐశ్వర్య ఫోటోకి కాదు మా ఇద్దరి ఫోటోకి దండ వేయాల్సి వస్తుంది, ఓకే? అందరూ షాక్ అయి విశాల్ అని విశాల్కి చుట్టుముడతారు. శోభ షాక్ అయి విశాల్ వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నిత్య అంత మాట అనకు విశాల్, ఈ ఇంట్లో నీకు నచ్చని పని ఏది జరగదు, జరగనివ్వను, నువ్వు బాధపడకు నాన్న, నువ్వు బాధపడితే మేమంతా తట్టుకోలేము అని కన్నీళ్లు పెట్టుకుంటూ విశాల్ గుండెపై వాలిపోయింది. విశాల్ నిత్యని పట్టుకొని నీకే కాదు ఇంట్లో అందరికీ తెలుసు కదా నానమ్మ, అమ్ములు అంటే నాకు ప్రాణమని. అలాంటిది నా అమ్ములు ఫోటోకి దండ వేస్తే ఎలా తట్టుకోమంటావు చెప్పు? శోభ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ నాన్న విశాల్. విశాల్ శోభ వైపు చూసి అది నా గుండెను బద్దలు చేసి నన్ను వదిలి వెళ్ళిపోయింది, మీరు ఇలాంటి పనులు చేసి నన్ను ఇంకా బాధకు గురి చేయకండి అత్తయ్య, తట్టుకునే శక్తి ఈ గుండెకు లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ మోకాళ్లపై పడిపోతాడు. విశాల్ అంతగా బాధపడుతుంటే అందరికీ కన్నీళ్లు వచ్చేశాయి. అక్కడ అందరితో పాటు అశ్విని దగ్గర ఉన్న 11 నెలల పాప గుక్కపెట్టి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. విశాల్ వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటూ పైకి లేచి పరుగున వెళ్ళి అశ్విని చేతిలోంచి పాపని తీసుకుని విశాల్ పాపని ఆడిస్తూ ఏంటి చిట్టి తల్లి, లేదమ్మా నాన్న ఏడవడం లేదు, కావాలంటే చూడు అని పైకి నవ్వుతూ పాపని ముద్దు పెట్టుకుంటూ లేలే తల్లి నా బంగారం కదూ, ఏడవకూడదు నవ్విస్తూ పాపని తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోతాడు. అందరూ విశాల్ పాపని అలా తీసుకొని వెళ్ళిపోతుంటే బాధగా చూస్తూ ఉండిపోయారు. రాజు, సంతోష్, మోహన్, అఖిల్ బయట గార్డెన్లోకి వెళ్ళిపోతారు. మాయ, అశ్విని, అద్విక, అనిలతో కలిసి కిచెన్లోకి వెళ్ళిపోతారు. నిత్య, ఉదయ్, శోభ, విజయ్, కాజల్ హాల్లో సోఫాలోనే కూర్చొని విశాల్ని ఇలా చూసి బాధపడుతూ ఉంటారు. కిచెన్లో అద్విక అశ్విని ఏం చేస్తున్నావు? అశ్విని పాప కోసం సెర్లాకు చేసి తీసుకుని వెళ్తున్న వదిన. అద్విక హో సరే అని తను అందరి కోసం కాఫీ పెడుతుంది. అనిల పాప కోసం సెర్లాకు, విశాల్ కోసం కాఫీ తీసుకొని విశాల్ గదికి వెళ్తుంది. విశాల్ గదిలో పాపతో ఆడుకుంటూ ఉంటాడు. అశ్విని డోర్ దగ్గర నిలబడి నాన్న కూతురు ఆడుకుంటుంటే చూసి మురిసిపోతూ ఉంది. అశ్విని డోర్ దగ్గర నిలబడి నవ్వుతూ ఉన్న అశ్వినిని చూసి విశాల్ బేబీ ఏంటి అక్కడే నిలబడ్డావు, లోపలికి రా. అశ్విని నవ్వుతూ లోపలికి వెళ్తుంది. విశాల్ చిట్టి తల్లి చూడు చూడు మమ్మీ వచ్చింది, చూడు మమ్మీ అను అని నవ్వుతూ పాపని చూసి చిట్టి తల్లి నీకోసం మమ్మీ ఏం తీసుకొని వచ్చిందో చూడు, ఫుడ్ నేను తినిపిస్తాను, మొత్తం నువ్వు తినేయాలి. బావా పాపని నాకిచ్చి నువ్వు కాఫీ తాగు, నేను చిన్నారికి సెర్లాకు తినిపిస్తాను. విశాల్ అలాగే బేబీ ఇదిగో అని పాపని ఇచ్చేస్తాడు. అశ్విని పాపని తీసుకుని బాల్కనీలో ఉన్న సోఫాలో కూర్చొని ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. విశాల్ కాఫీ కప్ సిప్ చేస్తూ బాల్కనీలో గోడకు ఆనుకొని బయట గార్డెన్ వైపు చూస్తాడు. విశాల్ బేబీ అశ్విని బావా. విశాల్ గార్డెన్లో ముగ్గురు మునగాళ్ళు ఏంటి ఉప్పర్ మీటింగ్ పెట్టారు? అశ్విని వాళ్ళకి ఆ పని తప్పితే ఏం పని ఉంది బావా. విశాల్ లాయర్ సార్కి కోర్టు ఉంది, కేసులు లేవు. డాక్టర్ సార్కి హాస్పిటల్ ఉంది కానీ పేషెంట్స్ని చూడరు.
నా పిఏ గారికేమో బుర్రతో సహా ఏమీ లేవు. నువ్వు చెప్పింది నిజమే. వీళ్ళకి ఈ సభ తప్పితే ఏ మహాసభ తెలీదు. అశ్విని కిలకిల నవ్వుతుంది. అశ్విని నవ్వుతుంటే చిన్ని ఒళ్ళో నవ్వుతూ గెంతులేస్తుంది. అశ్విని, బావా చూడు చిన్ని ఎంత అందంగా నవ్వుతుందో. విశాల్ పాపని చూసి నవ్వుతూ ఎత్తుకొని గిరగిర తిప్పుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటే అశ్విని, బావా అలా తిప్పకు, చిట్టితల్లికి కళ్ళు తిరుగుతాయి. విశాల్ కూలయి చిన్నీని ముద్దు పెట్టుకొని ఆడిస్తుంటే అశ్విని విశాల్ చేతుల్లోని పాపకి స్పూన్తో ఫుడ్ తినిపిస్తుంది. గార్డెన్లో ఉన్న ముగ్గురు బాల్కనీలో నిలబడి ఉన్న వీళ్ళని చూసి గార్డెన్లో మోహన్, చూడు సంతోష్, విశాల్ని మనసులో అంత బాధ పెట్టుకొని పైకి ఎలా నవ్వుతూ పాపతో ఆడుకుంటున్నాడు. వీడిని అర్థం చేసుకోవడం నా వల్ల కావడం లేదు. సంతోష్, విశాల్ అంటేనే ప్రేమ కదా బావా. వాడికి ప్రేమించడము తెలుసు కానీ ఆ ప్రేమ ఎలా పొందాలో తెలీదు. ఆ ప్రేమ పొందే రాత ఆ దేవుడు వాడి జీవితంలో రాయలేదు. వాడి జీవితంలో ప్రేమ లేకుండా పోయింది. పైకి కనిపించే ఆ నవ్వు వెనుక ఎంత దుఃఖముందో ఎవరికి తెలుసు? మనం ఊహించలేము. విశాల్ ప్లేస్లో మనముంటే భరించలేము కూడా. రాజు, నిజమే సార్. ఐశ్వర్య మ్యామ్ వెళుతూ వెళుతూ విశాల్ సార్ ప్రేమను, సంతోషాలను తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, మీరు బాధపడకండి. నేను ఈ కథకి మంచి హ్యాపీ ఎండింగ్ ఇస్తాను. ఇక కథలోకి వెళ్ళిపోతే సంతోష్, రాజు, విశాల్ లైఫే అంతా. ఆ దేవుడు తనకి చిన్నప్పుడే అమ్మా నాన్నని దూరం చేశాడు. తను ప్రాణం సర్వస్వం అనుకున్న ఐశ్వర్యని దూరం చేశాడు. ఇప్పుడు పాపే ప్రపంచం. నిజానికి పాప కోసమే బ్రతుకుతున్నారు. మోహన్, సంతోష్, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకా 3 డేస్లో పాప ఫస్ట్ బర్త్డే కదా, చాలా గ్రాండ్గా చేద్దాం. అరేంజ్మెంట్ చేద్దాం. విశాల్ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడాలి. ఏమంటారు? రాజు, మీరు కొంచెం లేట్ అంటాము. మోహన్, అదేంటి రాజు అలా అనేసావు? సంతోష్, రాజు నిజమన్నాడు బావా. అక్కడ ఉండేది విశాల్. తన కూతురి ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేయాలి అని 1 మంత్ ముందే స్కెచ్ గీసి పెట్టుకున్నాడు. ఆల్మోస్ట్ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ కంప్లీట్ చేశాడు. మోహన్ నోరు వెళ్ళబెట్టి చూస్తే రాజు, హిహి, మరి మన విశాల్ సార్ ఏమనుకున్నారు? ముగ్గురు నవ్వుకుంటారు. విశాల్ తన రూమ్లోని బాల్కనీలో సోఫాలో కూర్చొని పక్కనే కూర్చొని ఉన్న రాజు ఫైల్ చూపిస్తూ ఉంటే వాటిని చూస్తూ అక్కడే కింద ధనుష్ చిన్నతో ఆడుకుంటుంటే గమనిస్తూ నవ్వుతూ ఉంటాడు. ధనుష్ లేచి ప్రేమ్ దగ్గరకు వచ్చి, ధనుష్, మామయ్య. విశాల్, ఏంటి ధనుష్ అంటూ ఫైల్ చూస్తూ అడుగుతాడు. ధనుష్, నాకు బొమ్మలు కావాలి. విశాల్ ఫైల్ పక్కన పెట్టేసి, సరే ఏం కావాలో చెప్పు, రేపు తెప్పిస్తాను. ధనుష్, మామయ్య నాకు ఇప్పుడే ఆడుకోవడానికి కావాలి. విశాల్ చిన్ని దగ్గర ఉన్న బొమ్మలు చూపిస్తూ, అన్నీ ఉన్నాయిగా, ఇప్పుడు వాటితో ఆడుకో. కొత్తవి నువ్వు కోరుకునేవి రేపు తెప్పిస్తాను. వాటితో రేపు ఆడుకుందువు. ధనుష్, లేదు మామయ్య, నాకు ఇప్పుడే కావాలి. ఇంట్లో వేరే బొమ్మలు లేవా? విశాల్, వేరే బొమ్మలు అంటే చిన్ని మీ అత్త కడుపులో ఉన్నప్పుడు పాప కోసం చాలా బొమ్మలు తీసుకొని వచ్చాను. వాటిని ఎస్ అని బెడ్రూమ్లోని పైన ఉన్న కబోర్డ్ వైపు చూసి, రాజు, ఏం ఆలోచిస్తున్నారు సార్? ఆ బొమ్మలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. విశాల్ నవ్వుతూ ఒక చైర్ తెచ్చి పైకి ఎక్కి కబోర్డ్ ఓపెన్ చేస్తాడు. అక్కడ 2 కార్టూన్స్ ఉంటాయి. అదేనండి అట్టపెట్టెలు. మనసులో అదేంటి, నిన్ను ఒకటేగా పెట్టింది, ఇక్కడ 2 ఉన్నాయేంటి అని రాజు, సార్. విశాల్, నేను వీటిని అందిస్తాను, జాగ్రత్తగా కింద పెట్టు. రాజు, అలాగే సార్. విశాల్ 2 అందిస్తాడు. రాజు 2 బెడ్పై పెడతాడు. విశాల్ కిందికి దిగి వాటిలో ఒకటి ఓపెన్ చేస్తాడు. అందులో చాలా బొమ్మలు ఉన్నాయి. ధనుష్ వాటిని చూసి, వావ్ మామయ్య, ఎన్ని బొమ్మలు అని వాటిలో కొన్ని తీసుకొని చిన్ని దగ్గరకు పరిగెడతాడు. అది చూసి విశాల్, రాజు నవ్వుకుంటారు. రాజు ఆ బాక్స్ను పక్కన పెడతాడు. విశాల్ మనసులో, ఈ బాక్స్లో ఏముంది, నాకు తెలియకుండా దీన్ని నా రూమ్లో ఎవరు పెట్టారు అని ఆ బాక్స్ ఓపెన్ చేయబోతుంటే రాజు అది చూసి టెన్షన్ ఫీల్ అవుతాడు. విశాల్ అది గమనిస్తాడు. విశాల్కి అర్థమైంది అది ఐశ్వర్యకి సంబంధించినది అని. విశాల్ రాజు అని పిలుస్తాడు. రాజు, సార్. విశాల్, నువ్వు పిల్లల్ని తీసుకొని కిందికి వెళ్ళు. రాజు, సార్. విశాల్ కోపంగా చూసేసరికి రాజు సైలెంట్గా చిన్నిని, ధనుష్ని కిందికి తీసుకొని వెళ్ళిపోతాడు. విశాల్ వాళ్ళు వెళ్ళిపోగానే డోర్ లాక్ చేసుకొని తిరిగి బాక్స్ దగ్గరకు వెళ్ళి ఓపెన్ చేస్తాడు. అందులో అన్ని ఐశ్వర్యకి సంబంధించిన వస్తువులు ఉంటాయి. బాక్సులోని ఒక్కొక్క వస్తువు బయటకు తీస్తూ ప్రతి వస్తువు వెనక ఉన్న మెమోరీస్ గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అందులో ఉన్న ఒక వస్తువు చూసి, ఇది ఇక్కడ ఉందా, దీనికోసం ఎంతగానో వెతికాను అని దాన్ని పట్టుకొని బెడ్పై కూలబెడతాడు. విశాల్ ఆ వస్తువుని పట్టుకొని బెడ్పై కూర్చుంటాడు.
అది ఐశ్వర్య రాసుకునే డైరీ. ఆ డైరీలో విశాల్ మనసులోని ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని ప్రేమ్ అనుకుంటున్నాడు. చూద్దాం అందులో విశాల్కి ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో. చూద్దాం డైరీలో ఏముందో. విశాల్ డైరీ ఓపెన్ చేస్తాడు. అందులో ఐశ్వర్య ఫోటో అతికించి ఉంటుంది. నవ్వుతూ ఉన్న ఫోటోని టచ్ చేస్తూ కన్నీరు వస్తుంటే తుడుచుకొని పేజీ తిప్పుతాడు. నా పేరు ఐశ్వర్య, నిక్నేమ్ అమ్ములు. నేను ప్రెజెంట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాది చిన్న ఉమ్మడి కుటుంబం. నాన్న ఉదయ్, అమ్మ శోభ, అన్నయ్య మోహన్, వదిన అద్విక, వాళ్లకు బాబు ధనుష్, బాబాయ్ విజయ్, పిన్ని కాజల్, చెల్లి అశ్విని, తమ్ముడు అఖిల్. మాది అందమైన కుటుంబం. నేను ఎంత అల్లరి పిల్లనో అంత భయస్తురాల్ని. నన్ను ఇంట్లో అతిగారాభం చేయడం వల్లనో ఏమో నాకు నచ్చినట్లు చేయడం అలవాటు అయ్యింది. నాకు కోపం, ప్రేమ, బాధ అన్నీ ఎక్కువే. వీటిలో ఏవి వచ్చినా నన్ను కంట్రోల్ చేయడం చాలా కష్టం. నాకు గ్రీన్ కలర్ ఇష్టం, ఎందుకంటే నాకు నేచర్ అంటే చాలా ప్రేమ. ప్రకృతిని ఆస్వాదించడం అంటే పిచ్చ ఇష్టం. నాకు ఐస్ క్రీమ్తో జిలేబీ తినడం, పీచు మిఠాయి, చాక్లెట్స్ అన్నా చాలా ఇష్టం. వాటిని చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అండ్ నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. తన డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నాకు నచ్చిన ప్లేస్ కేరళ. అక్కడికి నా ఫ్రెండ్స్తో వెళ్ళి నేచర్ని చాలా ఎంజాయ్ చేశా. నాకు ముగ్గురు ఫ్రెండ్స్, లక్కీ, జాను, బాను. వీళ్ళు ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా ప్రేమ అంటే ప్రేమించాను అని చెప్పలేను, అలాగని ప్రేమించలేదు అని చెప్పలేను. నాకే ఇంకా క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చాక చెబుతా. అయినా ఇండియాలో లేడు, వచ్చాక చూద్దాం అంటూ డైరీ మూసేసింది. అయిపోయింది. ప్రెజెంట్. విశాల్. ఐశ్వర్య లవ్ చేస్తుంది నన్నే కదా, కానీ ఎలా అంటే 5 years బ్యాక్ ఎయిర్ పోస్టులో సంతోష్ మొబైల్ నొక్కుతూ రాజు బొకే పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. రాజు. సంతోష్ సార్. సంతోష్. చెప్పు రాజు. రాజు. నేను బాస్ని ఇంతవరకు చూడలేదు. చూసిన మీరేమో మొబైల్ పట్టుకున్నారు. ఇలా అయితే బాస్ని ఎలా గుర్తుపట్టేది సార్? సంతోష్. నువ్వు టెన్షన్ అవ్వకు. నువ్వు గుర్తుపట్టకపోయినా వాడు నిన్ను గుర్తుపడతాడులే. ఎందుకంటే వాడు ఇండియా రాకముందే నిన్ను తనకి పిఏగా సెలెక్ట్ చేసుకున్నాడు కదా. సో డోంట్ వరీ రాజు. రాజు. అంతే అంటారా? సంతోష్. అంతే అంతే అని మొబైల్లో గేమ్ ఆడుతూ ఉంటాడు. రాజు. ఎదురుగా వస్తున్న విశాల్ని చూసి ఇతనెవరో కానీ అచ్చం బాలీవుడ్ హీరోలా ఉన్నాడు. సంతోష్ తల ఎత్తి ఎదురుగా చూస్తాడు. విశాల్ నవ్వుతూ ఎదురుగా వస్తుంటే ఆ బాలీవుడ్ హీరోనే మీ బాస్ రాజు. రాజు. ఏంటి అని షాక్ అయి చేతిలో బొకే వదిలేస్తాడు. అది సంతోష్ కాలిపై పడి సంతోష్ అబ్బా చచ్చాను రోయ్. రాజు చూసి అయ్యో సారీ సార్, పొరపాటున. సంతోష్. నీ పొరపాట నా గ్రహపాట. ఏంటి రాజు? విశాల్ పగలబడి నవ్వుతూ వచ్చి సంతూ అంటూ సంతోష్ని హక్ చేసుకుంటాడు. సంతోష్. హాయ్ విశాల్, ఎలా ఉన్నావురా? విశాల్. ఫైన్ రా. పక్కన ఉన్న రాజు. వెల్కమ్ టు ఇండియా సార్. విశాల్. థ్యాంక్ యూ రాజు అని రాజుని హక్ చేసుకుంటాడు. రాజు మనసులో బాస్ తన దగ్గర జాబ్ చేస్తున్న నన్ను హక్ చేసుకున్నాడేంటి? విశాల్ విని నవ్వుతూ నా దగ్గర జాబ్ చేస్తున్నావు కాబట్టే హక్ చేసుకున్నా. రాజు. రాజు మనసులో నేను మనసులో అనుకున్న మాట ఈయనకి ఎలా తెలిసిందబ్బా? విశాల్. వినబడింది కాబట్టి తెలిసింది రాజు. సంతోష్. విశాల్. ఇద్దరు నవ్వుకుంటారు. సంతోష్. నీకు తరువాత చెబుతా పద అని ముగ్గురు కార్ పార్కింగ్ దగ్గరకు వెళ్తారు. రాజు వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి నవ్వుతూ ఎక్కమని విశాల్ వైపు చూస్తాడు. సంతోష్ విశాల్ ఇద్దరు చేతులు కట్టుకొని రాజుని అబ్బో అన్నట్లు చూస్తూ సంతోష్ విశాల్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. రాజు అర్థం కాక సైలెంట్గా అలా చూస్తూ ఉంటాడు. విశాల్. అతి వినయం దుర్లక్షణం రాజు. రాజు. సార్. సంతోష్. విశాల్. ఇదిగో బైక్ కీస్. నేను రాజు కార్లో వస్తాం. నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బైక్లో రా. విశాల్. థ్యాంక్ యూ సంతోష్ అని హక్ చేసుకొని బైక్లో స్టార్ట్ అవుతాడు. సంతోష్. రాజు ఇక వెళ్దామా అని ఇద్దరు కార్లో స్టార్ట్ అవుతారు. ఐశ్వర్య నిలయంలో ఐశ్వర్య. అమ్మా అమ్మా. శోభ. అబ్బా ఏంటి అమ్ము అరుపులు చెప్పు అని కిచెన్లోంచి హాల్లోకి వస్తూ అడుగుతుంది. ఐశ్వర్య. అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నా, బాయ్ అని శోభకి ముద్దు పెట్టేసరికి శోభ. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్లు ఉన్నావు? ఐశ్వర్య. అమ్మా నాకు తెలియటం లేదు, ఈరోజు ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో నాకు కావాల్సింది నా సొంతం కాబోతుంది అనిపిస్తుంది. కారణం లేదు, కానీ మనసుకు చాలా హాయిగా ఉంది. నిజం చెప్పాలంటే అని శోభాని పట్టుకొని గిరగిరా తిప్పుతూ పిచ్చి పిచ్చిగా గాల్లో తేలుతున్నట్లు ఉంది అంటుంది. శోభ. అమ్ములు కళ్ళు తిరుగుతున్నాయి, ఆపు. ఐశ్వర్య ఆపి నవ్వుతుంది. శోభ కొంచెం స్థిమితపడి అమ్ములు నీ పిచ్చిని నిన్ను చేసుకోబోయేవాడు ఎలా భరిస్తాడో ఏంటో
ఐశ్వర్య: హా! అమ్మ భరిస్తాడు. ఎందుకంటే తనని నా అంత పిచ్చిగా ప్రేమించే అమ్మాయి ఈ ప్రపంచంలో తనకి ఎక్కడ దొరకదు కాబట్టి. శోభ: అవును అవును, ఎక్కడున్నాడో ఆ అదృష్టవంతుడు నీ ప్రేమని పొందడానికి ఎప్పుడు వస్తాడో. ఐశ్వర్య: ఎక్కడున్నా పుష్పక విమానంలో వచ్చి నన్ను ఎత్తుకుపోతాడు, చూస్తూ ఉండు. శోభ మనసులో: నిజంగానే వచ్చాడు నీ యువరాజు, కానీ నిన్ను వరిస్తాడో లేదో తెలియదు అనుకుంటుంది. ఐశ్వర్య గట్టిగా: అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? శోభ పైకి నవ్వుతూ: ఏం లేదు ఐశ్వర్య. సరే, నాకు టైం అయింది, నేను వెళతాను. బయటకు వెళ్ళి స్కూటీపై కూర్చొని గుమ్మం వరకు వచ్చిన వాళ్ళ అమ్మకు బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. శోభ బాయ్ అని లోపలికి వెళ్ళిపోతుంది. ఐశ్వర్య స్కూటీలో వెళ్తుండగా టర్నింగ్ రావడంతో అటుగా వచ్చే ఎదురుగా బైక్ రావడంతో రెండు పక్కగా వెళ్ళేటప్పుడు ఐశ్వర్య బ్యాలెన్స్ చేయలేక స్కూటీలోంచి కింద పడిపోతుంది. ఆ వ్యక్తి బైక్ పక్కన ఆపి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఐశ్వర్యకి చెయ్యి ఇస్తాడు. కింద పడిన ఐశ్వర్య లేచి కూర్చొనే దుమ్ముని దులుపుకుంటూ గాయాలు ఏమైనా అయ్యాయా అని చూసుకుంటూ ఉంటుంది. ఐశ్వర్య చెయ్యి చూసి పైకి తల ఎత్తి ఆ వ్యక్తిని చూస్తుంది. హెల్మెట్ పెట్టుకొని ఉన్న అతని కళ్ళు మాత్రం కనిపిస్తుంటే వాటిని అలాగే చూస్తూ ఉంది. తన గుండె తనకే వినబడేంతగా లబ్డబ్ లబ్డబ్ కొట్టుకుంటుంది. అక్కడ ఆ వ్యక్తి ఎవరో కాదండి, మన విశాల్ బాబే. విశాల్: హలో మేడం. హలో. ఐశ్వర్య ఈ లోకంలోకి వచ్చి విశాల్నే చూస్తుంది. విశాల్: హలో, ఏంటి అలా చూస్తున్నారు? మీ చెయ్యి ఇవ్వండి అని అడుగుతాడు. ఐశ్వర్య చెయ్యి ఇవ్వగానే విశాల్ పట్టుకోగానే ఐశ్వర్యకి కరెంట్ షాక్ కొట్టిన దానిలా ఎక్స్ప్రెషన్స్ పెట్టింది. విశాల్ పట్టుకొని పైకి లేపుతాడు. ఐశ్వర్య వదిలి: ఆర్ యూ ఓకే మేడం? ఐశ్వర్య బాగానే ఉన్నా అన్నట్లు తల ఊపుతుంది. విశాల్ పడిపోయిన స్కూటీని పైకి లేపి ఐశ్వర్య వైపు చూసి: మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళగలరా అంటాడు. ఐశ్వర్య వెళ్ళగలను అని తల ఊపుతుంది. తరువాత విశాల్ కళ్ళల్లోకి చూస్తుంది. ఎందుకో విశాల్ తనని కోపంగా చూస్తున్నట్లు ఫీల్ అవుతుంది ఐశ్వర్య. వెంటనే విశాల్ వైపు తిరిగి కూడా చూడకుండా స్కూటీ ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. విశాల్ మనసులో: ఓ నా పిచ్చి బంగారాన్ని లైఫ్ లాంగ్ ఎలా వేగుతానో ఏంటో అని నవ్వుకొని బైక్పై వెళ్ళిపోతాడు. ఐశ్వర్య కాలేజ్కి వెళ్ళి స్కూటీ పార్క్ చేసి నడుచుకుంటూ వెళుతూ మనసులో: ఏంటి అమ్మో, ఏమైంది అసలు? ఈరోజు నీకు ఎప్పుడు లేనిది ఈరోజు ఏంటి కొత్తగా? అతను బైక్ ఎదురుగా వస్తూ దగ్గరగా పక్కగా వచ్చేసరికి నీ గుండె చప్పుడు అలా పెరిగిపోయిందేంటి? పైగా నువ్వు పడ్డాక అతను చెయ్యి అందించడానికి ముందుకు వచ్చి నిలబడితే నీ కళ్ళల్లో కంగారు, ఒంట్లో వణుకు. ఏంటి? తన కళ్ళు నీకేదో చెప్తున్నట్లు ఫీల్ అయ్యావేంటి? అతని చెయ్యి పట్టుకోగానే షాక్ కొట్టినట్లు ఫీల్ అయ్యావేంటి? అసలు కొత్తగా ఈ ఫీలింగ్ నాకే ఎప్పుడు అనిపించలేదు. అక్కడే ఇంక కాసేపు ఉంటే ఏమవుతుందో అని అతనికి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వచ్చావు అమ్ము అని గింజుకుంటూ వెళ్తుండగా ఎదురుగా తన ముగ్గురు ఫ్రెండ్స్ నిలబడి ఉంటారు. వాళ్ళని చూసి మనసులో: అమ్మో, ఈ రాకాసులకు జరిగింది ఏం చెప్పకూడదు, చెబితే దానికి కొత్త కొత్త నేమ్స్ పెడతారు. పైకి హిహి అని గుడ్ మార్నింగ్. ముగ్గురు ఐశ్వర్య నవ్వుకి మీనింగ్ అర్థం కాక వాళ్ళు కూడా నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెబుతారు. లక్కీ: ఐశ్వర్య, నీకు ఒక విషయం తెలుసా? ఐశ్వర్య: దేని గురించి? జాను: అది ఏ కాలేజ్లో లేని విధంగా మన కాలేజ్లో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా మన ప్రిన్సిపాల్ బాగా సెలబ్రేట్ చేస్తాడు కదా. ఎందుకంటే ఐశ్వర్య, నాకు తెలుసు, మన ప్రిన్సిపాల్ది లవ్ మ్యారేజ్. తన వైఫ్ పేరున ఈ కాలేజ్ కట్టి రన్ చేస్తున్నారు కాబట్టి ఆయన ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 14ని బాగా చేస్తారు. బాను: చెప్పేది వినవే, మేము చెప్పాలి అనుకుంటున్నది దాని గురించి కాదే. ఐశ్వర్య: మరి దేని గురించి? లక్కీ: ఈ ఏడాది మన ప్రిన్సిపాల్ ఒక చీఫ్ గెస్ట్ని పిలిచారే. ఐశ్వర్య: ఓ అవునా, ఇంతకీ ఎవరు ఆ చీఫ్ గెస్ట్? ఎమ్మెల్యేనా, మినిస్టరా? జాను: అబ్బా, వాళ్ళు ఎవరో కాదే. ఐశ్వర్య: మరి ఇంకెవరు? లక్కీ: అది ఎవరో మేం చెప్పాం, నువ్వే గెస్ చేయి. ఐశ్వర్య మెరిసిపోతున్న తన ముగ్గురు ఫ్రెండ్స్ ముఖాలు చూసి నిజంగానా అంటుంది ఎగ్జైట్ అవుతూ. ముగ్గురు అవును అని నవ్వుతూ తల ఊపుతారు. ఐశ్వర్య: వావ్, రేపు పీకే వస్తున్నాడు, ఐ యామ్ సో హ్యాపీ అని ముగ్గురిని హగ్ చేసుకుంటుంది. బాను: మాకు తెలిసే అతను వస్తున్నాడు అంటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావని నవ్వుతుంది. జాను: ఏంటో దీని పిచ్చి, అతన్ని చూడకుండా అతను చేసే మంచి పనులు విని ఇంత పిచ్చిగా అభిమానిస్తుంది. అతన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని 2 years నుంచి పిచ్చిగా ఎదురు చూస్తుంది. ఇప్పుడు అతనిని చూడబోతున్నందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది మనకు అర్థం కాదు. ముగ్గురు నవ్వుకుంటుంటే ఐశ్వర్య మనసులో: మీకు నేను అర్థమైతే నేను ఐశ్వర్యని ఎలా అవుతాను? ఈ కాలేజ్లో చేరాక నేను అతని గురించి తెలుసుకున్నాక అతన్ని ఒక్కసారైనా చూసి అతని మంచి మనసుని మెచ్చుకోవాలి.
రేపు ఎలాగైనా అతన్ని చూసి మాట్లాడాలి అనుకుంటుంది. లక్కీ, టైం అవుతుంది, క్లాస్కి వెళ్దాం. నలుగురు క్లాస్కి వెళ్ళిపోతారు. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.